అన్న ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ జనరేషన్లో సాఫ్ట్వేర్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళకి లైక్ స్పెషలైజేషన్స్ ఏఐఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏఐఎంఎల్ అంటే ఏంటిది బేసిక్గా, ఆ స్పెషలైజేషన్లో ఏముంటుంది? సో సిఎస్సి జనరల్ అని ఉంది, లైక్ అండ్ సిఎస్ఎం ఏఎంఎల్ ఉంది. ఆ ఏఎంఎల్ అంటే ఏం స్పెషలైజేషన్ ఉంటుంది, ఆ స్పెషలైజేషన్లో ఎలా ఉంటుంది? కంప్యూటర్ సైన్స్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. డెవాప్స్ అనుకుంటుంటుంది, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. డెవాప్స్ అంటే మనం ఉన్న వెబ్సైట్ లేకుంటే యాప్ అనేది మనం వెబ్లో డిప్లాయ్ చేస్తాం కదా క్లౌడ్లో, అది దాని స్టడీ డెవాప్స్. ఇట్లా సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది. అవును, సైబర్ సెక్యూరిటీ. అట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఏఐఎంఎల్ బ్రాంచ్ ఏం చేస్తుందంటే, నార్మల్గా మనం స్పెషలైజ్డ్ ఏఐకి స్పెషలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మా సిఎస్ఎం ఇంకా సిఎస్సి కంపేర్ చేసుకున్నాం అనుకో, మన కాలేజ్లో సిలబస్ డిఫరెన్స్ ఉంది. వీళ్ళకి డెవాప్స్ ఉంది, ఇప్పుడు మాకు మెషిన్ లెర్నింగ్ ఉంది. సో అది ఆ సైడ్ పంపించడానికే మన దాంట్లో బ్రాంచ్ ఉంది. ఆ సైడ్ ఏంటిదంటే ఎక్స్పీరియన్స్ రావడం. ఏఐఎంఎల్ ఏంటిది? అవును, ఏఐఎంఎల్ ఇన్ ద సెన్స్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఏంటిదంటే పార్ట్ ఆఫ్ ఏఐ. మొత్తం ఏఐలో ఒక చిన్న పార్ట్ మెషిన్ లెర్నింగ్. అదేం చేస్తా అంటే మనం ఆల్గోరిథమ్స్ రాస్తే అది మెషిన్ అనేది లెర్న్ చేసుకుంటుంది. అట్లాంటి ఆల్గోరిథమ్స్ మనం రాయాలి, దాని మీద స్టడీ అనేది మనం మెషిన్ లెర్నింగ్ అంటాము. అంటే ఇప్పుడు ఏఎంఎల్ వాడి మనం ఒక రోబోని తయారు చేయగలుగుతామా? చేయొచ్చు. అంటే రోబోని ఎలా తయారు చేస్తాం? అంటే కోడ్ ఎలా ఇస్తావు దానికి? ఎలా అంటే ఫిజికల్ పార్ట్, నీకు హార్డ్వేర్ పార్ట్ కావాలంటే నీకు మోటార్స్ అవన్నీ ఉంటాయి. నీకు సాఫ్ట్వేర్ పార్ట్ కావాలంటే అది చాలా వేరే విషయం. అంటే చిప్ డిజైన్, ఒక చిప్ ఉండదు, ఆ చిప్ అనేది ఉండదు. మొత్తం బాడీ మొత్తం. ఇప్పుడు నువ్వు హ్యూమన్కి హార్ట్ అంతే ఇంపార్టెంట్, బ్రెయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. సిమిలర్లీ మొత్తం రోబోట్కి నీకు ఒక చిప్తో యూ కాంట్ రన్ అ రోబోట్ విత్ అ సింగిల్ చిప్. నీకు చిప్ అనేది జస్ట్ ఫర్ కంప్యూటేషన్ పవర్ కోసం కావాలి. అంటే లైక్ ఫాస్ట్ ప్రాసెసింగ్ చేస్తుంది, దానికోసం మనం చిప్ కావాలి. అని దాని తప్ప ఓన్లీ చిప్తో మనం ఏం చేయలేము. మనకు మెమరీ స్టోరేజెస్ కావాలి, జీపీయూస్ కావాలి, సిపియూస్ కావాలి, మదర్ బోర్డ్స్, స్క్రీన్స్. రాస్బెరీ పై అని ఒకటి ఉంటుంది, రాస్బెరీ పై బోర్డు ఉంటుంది, తెలుసు అట్లాంటివి. అది ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ మినీ కంప్యూటర్. దాంట్లో కోడింగ్ చేయొచ్చు, ఆ కోడ్ చేసి మనం అప్లోడ్ చేయొచ్చు. దాంట్లో చిన్న సిపియూ లెక్క. ఆర్డినోలో కూడా చేస్తాం కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఎలా? ఆర్డినో ఈజ్ అ మైక్రో కంట్రోలర్. అంటే అది ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ని కంట్రోల్ చేస్తుంది, కోడ్ మీద డిపెండ్ అయ్యి. రాస్బెరీ పై ఏం చేస్తా అంటే నీకు మొత్తం ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అదే ఇస్తుంది. నీకు ఎక్స్ట్రా హార్డ్వేర్ కనెక్ట్ చేసుకొని నువ్వు ఒక స్క్రీన్ కనెక్ట్ చేసినావు అనుకో, కంప్యూటర్ లెక్క వాడుకోవచ్చు దాన్ని. అంటే మనకి ఏమన్నా కోడింగ్కి అంటే లైక్ కీబోర్డ్ లాంటిది ఏమన్నా ఉంటుందా దానికి, లేదా కనెక్ట్ చేసుకోవాలి దానికి యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి దానికి. ఓకే, ఇప్పుడు మనకి సిఎస్ఎం అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఈ కంప్యూటర్ సైన్స్కి ఈసీకి ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా రిలేషన్ ఉందా? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎంసెట్ టైంలో కంప్యూటర్ సైన్స్ తీసుకోమని కొంతమంది అంటారు, పీసీ తీసుకోమని కొంతమంది అంటారు. లేదు కంప్యూటర్ సైన్స్ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్సే నేర్చుకుంటాం, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, బోత్ ఉంటాయి. అంటే అదేమన్నా నిజమా? అంటే రెండు ఉంటాయా? ఏమైనా ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకొని యాజ్ కంపేరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా నేర్చుకుంటారా? అంటే జాబ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? అవి కొన్ని రీజన్స్ ఏమైనా జాబ్ ప్రిఫరెన్స్ అంటే అదైతే మిత్. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు, హార్డ్వేర్ నేర్చుకుంటారు ఈసీలా. సాఫ్ట్వేర్ దొరకకపోతే హార్డ్వేర్ దొరకకపోతే అది కంప్లీట్లీ రాంగ్ అది యాక్చువల్లీ. ఎందుకంటే సాఫ్ట్వేర్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది, చాలా బేసిక్ లెవెల్ అది. ఆ లెవెల్తో నువ్వు కంప్యూటర్ సైన్స్లో వచ్చినావు అనుకో, ఐదర్ అంటే వద్దాం అనుకున్నావు అనుకో, నీకు మౌంటైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాల్సి వస్తుంది. నీకు ఏమైనా జాబ్ కావాలంటే కంప్యూటర్ సైన్స్ పార్ట్ దాంట్లో ఓన్లీ 5% ఉంటుంది. మొత్తం హార్డ్వేర్స్, రేడియో సిగ్నల్స్ అవే ఉంటాయి ఈసీలా. అది చెప్తారు మన పెద్దోళ్ళు చెప్తారు, మంచి సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు, హార్డ్వేర్ నేర్చుకోవచ్చు, దేంట్లో అయినా జాబ్ దొరుకుతుంది. అది కాదు, అది సాఫ్ట్వేర్లో జాబ్ దొరకదు. నీకు ఈసీలో పోయినావు అనుకో, నీకు 95% హార్డ్వేరే ఉంటుంది. నీకు నువ్వు మైక్రో కంట్రోలర్సా, రెసిస్టర్సా, ఇవన్నీ దాని గురించి నేర్చుకుంటావు. రేడియో సిగ్నల్స్ ఎట్లా పోతున్నాయి అవన్నీ నేర్చుకుంటావు. కంప్యూటర్ సైన్స్లో డెప్త్లో పోతాం మనం. ఒక టాపిక్లో నీకు జాబ్ లేకుంటే నీకు స్పెషాలిటీ రావాలంటే ఆ టాపిక్లో నీకు డెప్త్ ఉండాలి.
ఆ టాపిక్ నీకు చాలా గ్రిప్ ఉండాలి, దాని ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి, అన్నప్పుడే నీకు జాబ్ మంచిది దొరుకుతుంది. ఇప్పుడు ఏమైనా ప్లేస్మెంట్స్ రావాలంటే కంప్యూటర్ సైన్స్లో ఎలాంటి కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఎలాంటివి నేర్చుకోవాలి, ఎలాంటివి నేర్చుకుంటే బెస్ట్ ఉంటుంది, లైక్ ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి? నార్మల్లీ కంప్యూటర్ లాంగ్వేజెస్ చాలా టైప్స్ ఉన్నాయి, ఒకటే డొమైన్లో చాలా దొరుకుతాయి నీకు కంప్యూటర్ లాంగ్వేజెస్. కంప్యూటర్ లాంగ్వేజెస్ నువ్వు దేంతో కంఫర్టబుల్ ఉన్నావో అది నీకు వాడితే నీకు ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది. ఇప్పుడు నేను పైథాన్తో చాలా కంఫర్టబుల్, కొంతమంది జావాతో కంఫర్టబుల్. సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ యూస్ పైథాన్. సమ్ పీపుల్ యూజ్ PHP ఫర్ బ్యాక్ ఎండ్, అది కొంచెం ఈజీ ఉంటుంది డేటాబేసెస్ ఇంకా HTML కనెక్ట్ కానీ. లాంగ్వేజెస్ రైట్, లాంగ్వేజెస్ నీకు ఏ లాంగ్వేజెస్తో కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజెస్ వాడాలి. ఇప్పుడు నార్మల్గా రియాక్ట్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ ప్లేస్లో వాడతాం. అది జావా స్క్రిప్ట్, HTML, CSS అన్నీ ఒకటే దాంట్లో మనం పుష్ చేయొచ్చు. చాలా చాలా వెబ్సైట్స్, చాలా ఆర్గనైజేషన్స్ వాడతారు రియాక్ట్. కానీ రియాక్ట్కి చాలా మందికి రియాక్ట్ అనేది కంఫర్టబుల్ ఉండదు. నార్మల్ జావా స్క్రిప్ట్, ప్లేన్ జావా స్క్రిప్ట్ ఈజ్ కంఫర్టబుల్. సో అది వాళ్ళు అదే వాడతారు. నీకు ఇప్పుడు జాబ్స్ కావాలంటే స్పెసిఫిక్ ఆ కంపెనీ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఈ లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు బేసిక్గా మన దగ్గర జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, పైథాన్ ఏంటి, సి అంటే ఏంటి అని. అక్కడ వాళ్ళు ఎలా వాడతారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, అమెజాన్లో వాళ్ళు ఎలా వాడతారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని అక్కడ వాళ్ళతో ఎలా వర్క్ చేపిస్తారు, బేసిక్ ఎలా ఉంటుంది అన్నమాట. ఓకే, అమెజాన్ ఇట్లాంటివి కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో డేటా అనేది ఇంపార్టెంట్ చాలా. నీకు డేటా ఎంత హ్యాండిల్ చేయడం మంచి ఈజీ వస్తుందో నీకు అంత మంచి ప్యాకేజ్ వస్తాయి జాబ్లో. నీకు డేటా ఈజ్ ఇంపార్టెంట్, మొత్తం వరల్డ్ మొత్తం డేటా మీద పనిచేస్తాయి. ఇప్పుడు ఏ మోడల్స్ ట్రైన్ చేయాలన్నా నీకు డేటా కావాలి, హ్యూమన్ డేటా కావాలి, స్పీచ్ డేటా కావాలి. సో డేటా నీకు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావో దాని మీద నీకు ప్లేస్మెంట్ లేకుంటే ప్యాకేజ్ మంచిగా దొరుకుతుంది. ఆ డేటా హ్యాండిల్ చేయడానికి అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో డేటా దేని ఉంటుంది? ఇప్పుడు ప్రొడక్ట్స్ డేటాస్ ఉంటాయి, కస్టమర్ డేటా ఉంటుంది, దాన్ని మనం ఎఫెక్టివ్ హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది. అమెజాన్ ఫాస్టర్ దెన్ ఫ్లిప్కార్ట్. అమెజాన్ ఎక్కువ ఎందుకు వాడతారు? ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ అంటే డేటా రిట్రీవల్ ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు సర్చ్ చేసిన వెంటనే నీకు చూపిస్తాయి నీకు. ఒకవేళ ఆల్గోరిథం మంచి రాలేదనుకో లేట్ చూపిస్తుంది. ఆ లేట్ చూపించద్దు అంటే ఇప్పుడు లేట్ చూపించింది అనుకో కస్టమర్స్కి ఇంట్రెస్ట్ పోతుంది ఆ యాప్ వాడడం. సో అట్లా హైడ్ చేసుకుంటారు నీకు నీ స్కిల్ మీద. అంటే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ఎట్లా ఫాస్ట్ చేస్తున్నారు, ఫాస్టెస్ట్ ఎట్లుంది డేటా స్ట్రక్చర్స్ మనం వాడే. నీకు ఇప్పుడు సెకండ్ ఇయర్లో CSM సెకండ్ ఇయర్, CSC సెకండ్ ఇయర్స్లో నార్మల్లీ డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్లో ఏం చేస్తామంటే డేటా ఎట్లా అరేంజ్ చేస్తున్నామో దాని మీద నీకు డిపెండ్ అవుతుంది టైం కాంప్లెక్సిటీ అనేది, ఎంత ఫాస్ట్ నువ్వు ఆ డేటా దగ్గర వెళ్తున్నావు. అంటే ఎలా వెళ్తారు ఆ డేటా దగ్గరికి? అంటే అది డేటా స్ట్రక్చర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే మనం ఎలా ఆల్గోరిథమ్స్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నామని. అంటే ఇప్పుడు జాబ్స్ రావాలంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే జాబ్స్ రావు బట్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు బేసిక్గా అంటే ఆన్లైన్ ఎలా అప్రోచ్ కావాలి, ఎలా ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, అంటే అతనికి జాబ్ రాలే సర్టన్ టైంలో, బట్ అతని దగ్గర ఫుల్ స్కిల్స్ ఉన్నాయి, అంటే లాంగ్వేజెస్ వచ్చు, అన్నీ వచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళి కొన్ని చూస్తాడు, బట్ ఏమన్నా హైర్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు? ఇప్పుడు ఆన్లైన్లో ఏమన్నా అప్లికేషన్స్ ఉంటాయా? అప్లికేషన్స్ అయితే చాలా ఉంటాయి, కానీ బెటర్ లింక్డ్ఇన్ మోస్ట్లీ యూజ్డ్ లింక్డ్ఇన్. అంటే లింక్డ్ఇన్ అంటే ఎలా వర్క్ అవుతుంది? లింక్డ్ఇన్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉందా, నార్మల్ ఫేస్బుక్ ఏం చేస్తుంది? సిమిలర్ పీపుల్ని కనెక్ట్ చేస్తుంది, ఫ్రెండ్స్ని లేకుంటే అంటే కాలేజ్ ఏ పర్సన్ అయినా ఏం లేదు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. సిమిలర్ లింక్డ్ఇన్ కూడా అదే అనుకో ఫర్ జాబ్స్. అంటే నీకు ఒక స్కిల్ ఉంది, నీకు అవును నా దగ్గర ఒక కంపెనీ ఉంది, నీ స్కిల్దే నాకు కావాలి, సో నీకు అప్రోచ్ అవుతా. నువ్వు అప్రోచ్ చూసి అప్రోచ్ అవుతారు అనమాట. అంటే మేమైనా అప్రోచ్ అవ్వచ్చు, నువ్వైనా అప్రోచ్ అవ్వచ్చు, చూసి అప్రోచ్ అవ్వచ్చు. లింక్డ్ఇన్ అట్లా వర్క్ చేస్తుంది. ఆల్గోరిథం సిమిలర్ టు యూట్యూబ్లోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు దేని మీద సర్చ్ చేస్తున్నావో లేకుంటే నీ ఫ్రెండ్స్ ఎవరు ఒక దాన్ని పోస్ట్ లైక్ చేసిరు అనుకో నీకు సజెషన్ వస్తుంది, యువర్ ఫ్రెండ్ లైక్ దిస్ అని. ఓకే, అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఏం చేసినా మనం ఎక్కువసేపు చూసినా వస్తుంది.